విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్. తను ఎలా ఉంటారు, బేసిక్ గా తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? చాలా మంది తప్పుగా ఆలోచిస్తారు దట్ షీఈ్ వెరీ రూడ్ ఆర్ అరగెంట్, ఇట్లా స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గొస్తుంది. నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు. ఐ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈ్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుని వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. అదే అయిపోయింది లేపించే లైట్. నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంటే? లేదు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ పర్సన్ రావడం కదా, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మధ్యలో వచ్చిపోయి ఉంటారు. ఊరు మొత్తం తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? కొంచెం ఓపెన్ చేస్తారా? ఇట్లాంటి విషయాల్లో ముందు ఉంటాం మనం. ప్లీజ్, ఈ డెలికేట్ హ్యాండ్ తో కూడా. కరెంట్ షాక్ ఇస్ కమింగ్ మ్యాన్. జాగ్రత్త, పోతారేమో షాక్. Who's most likely to forget someone's birthday? If they are important, the day they had constipation also I'll remember. ఫ్రెండ్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? Friendship is supposed to be crazy. Friendship is supposed to be fun. Friendship is everything. నువ్వు ఎలా ఉన్నావు అలానే నచ్చాలి వాళ్ళకి. Recent years వరకు కూడా. So when I got to know, there were a lot of toxic friends around me by then. People who are using me for a lot of things. So please be aware, and there are good and bad, but good friendships are the best. Please avoid bad friendships. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I was started that. వెల్కమ్ టు ఐ డ్రీమ్. Thank you. సో ఎలా ఉన్నారు ఇద్దరు? Super, very good. కంఫర్టబుల్ గా ఉన్నాం. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ జోన్ అవుట్ లో పడుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు. కాకపోతే నాకు తెలిసి ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదేమో. ఎవరు మా ఇద్దరిని పిలవలేదు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంతకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Thank you. Happy friendship day to you too. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి పరిచయం లేదు అసలు లేదు. కానీ ఆల్మోస్ట్ 1 year. It's been a year almost. 1 year అయిపోయిందిరా. అప్పుడే స్కేరీ. ఇప్పుడే కదా వచ్చాం బిగ్ బాస్. మొన్నే కదా వచ్చా అనిపిస్తుంది కదా. సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది. ఏం తెలుసు అంటే 365 days ఆల్మోస్ట్, కానీ ఒక 90 days ఇద్దరు ఒకే దగ్గర గడిపారు. 365 days కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు. ఎందుకంటే దేర్ ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప. ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ బాండింగ్ చెప్పాలి. నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నైనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. అవునా? ఓకే, డన్ అయితే. వావ్, నైనిక నాకు తెలుసు. వాట్, మేము వెళ్లే ముందు దీస్ వస్తాయి కదా, దే ఆర్ గోయింగ్ టు అ హౌస్ అని చెప్పి, లైక్ దెన్ ఐ థింక్ షీ సా మై, నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటు ఇది. ఐ సా హర్, బట్ నైనిక ఆల్సో సా మీ అండ్ షీ థాట్ విల్ బి ఫ్రెండ్స్. ఐ థింక్ షీల్ బి మై ఫ్రెండ్ ఇన్ ద హౌస్, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. అట్లా జరిగింది, అలా అనుకున్నారు. నేను జస్ట్ చూసాను, ఐ వాజ్ లైక్ ఓకే తనే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది హౌస్ లో, ఐ నో ఐ విల్ బాండ్ విత్ హర్ ఓన్లీ. అలానే జరిగింది. కానీ ఇద్దరిది అలా అనుకుని ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా బాండ్? చీఫ్ అయినప్పుడు I went to her clan. She showed trust. నా మీద తన ఒక్క for the first one I went, and then మేము ఏమవుతుండే నైట్ టైమ్స్, బికాస్ దెర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య అండ్ నబీల్ ఉండే, వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు. మేము ముగ్గురమే ఉండే అమ్మాయిలం, నేను, విష్ణు అండ్ నైనిక. సో వీ యూస్ టు లైక్ నైట్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, వి డోంట్ హావ్ టైం, బట్ ఏదో ర్యాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ ని గుర్తు చేసుకుని నవ్వేవాళ్ళం. సో దట్స్ హౌ వి బాండెడ్ వి త్రీ. బిగ్ బాస్ గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి, గుసగుసలు ఆడకండి.
బిగ్ బాస్ చెప్పేవాళ్ళ. యా అవును. సో అలా మొదలైన బాండ్. యా ఆల్సో సమ్ డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు, విష్ణుకి అండ్ నైనికాకి. వి వర్ ఆల్ కృష్ణ భక్త్. సో ఆ టైం దే మేడ్ మీ ఎ కృష్ణ భక్త్. యా సో మేమిద్దరం అలా కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వి ఆల్ గాట్ కనెక్టెడ్. సో అట్లా నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది. కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి. ఎందుకు? హీఈస్ ఎవ్రీథింగ్. కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఫాదర్, హీస్ బ్రదర్, హీస్ ఫ్రెండ్, హీస్ ఎవ్రీథింగ్. అంటే ఇఫ్ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ యాజ్ గాడ్ అని కాదు. ఐ టాక్ టు హిమ్ లైక్ ఒక నేను అట్లా ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడుకుంటాను అనమాట. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్ దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్. మనం యూనివర్స్ అంటాం కదా, అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ. సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్. సూపర్. నాకైతే నేను అంటే ఇట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు. ఐ యూస్ టు బి ఓకే నార్మల్. టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఆఫ్టర్ ఐ గాట్ టు నో అబౌట్ కృష్ణ, ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా 1 month నేమో ఓకే ఏముందిలే. కానీ ఒక్కరోజు ఇట్లా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను. మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పా, మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్, నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, నాకు చూడాలని ఉంది ఆయనకి, జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి. మొహం చూసాక క్రైంగ్ ఓన్లీ. ఒక 1 hour ఆరతి అవుతుంది అక్కడ. ఏడుస్తూనే ఉన్నా. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే అది ఆ ఫెయిత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ, వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అంతే, సీతు ఎలాగా కృష్ణ అవుతూ ఉంటది, నేను కూడా. సో కృష్ణ ఈజ్ సమ్ టైప్ దట్ ఆయనే he will only pull you. No, even I was not interested in going. నేను బేసికల్ గా సాయిబాబా అలా నమ్ముతూ ఉండేదాన్ని. I used to believe but not like on that level. But when my friends were like వృందావన్ వెళ్దాము అంటే I was like నేను ఢిల్లీకి వెళ్తాను, వృందావన్కి రాను అంటే they was like they forcefully took me. సడన్ గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ట్రైన్, నేను 3 o'clock ఆఫీస్ అయిపోయింది. I boarded the train at 5 o'clock. Next day morning I went to Vrindavan. And once I went to Vrindavan, I think it was this Leela only that pulled me inside. So ఇంకా there was never going back. సో ఇప్పుడు కూడా కృష్ణుడు మన మధ్యలోనే ఉన్నట్టున్నారు. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. కానీ సీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ స్పాట్స్ ఏంటి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక? I think inti vanda is her favorite. Mom, whatever mom cooks. Whatever I cook or my mom cooks is my favorite. Yeah. Super. Color. Color kani thana. Guess jera నాకు గుర్తు తెలుసు నాకు favorite color. I told you. Yeah. There's that the color is on my body. Hey, toochi. White ah? No. Black ah? Black. Okay. తను ఎలా ఉంటారు బేసిక్ గా, తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది? ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా, చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు, తప్పుగా ఆలోచిస్తారు దట్ షీఈస్ వెరీ రూడ్ ఆర్ అరగెంట్ ఇట్లా. కానీ సీతు నో, కానీ షీఈస్ ద స్వీటెస్ట్ పర్సన్. అంటే తనకి మదర్లీ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి, అందరి కోసం చేసేస్తూ ఉంటది. షీఈస్ సచ్ అ కైండ్ పొలైట్ పర్సన్. సో ఎవరైనా ఉంటే అది ఒక 1 minute ఇంట్రొడక్షన్ అయినా, ఒక 1 month ఇంట్రొడక్షన్ అయినా, షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ అండ్ ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది. షీఈస్ వెరీ హెల్పింగ్, వెరీ హంబుల్. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు, సిగ్గు. ఫస్ట్ టైం నిజంగా అంటే తనని బేబీ ఫిలిం లో చూసిన తర్వాత, బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతు అనగానే బేబీ సినిమాలో సీత, అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగేవాళ్ళు. లేదు, లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ యు లుక్ లైక్ మీ అని చెప్పి, లాట్ ఆఫ్ పీపుల్ మెసేజ్ మీ. మీరు ఇంకొక ఆవిడ ఉంటది, సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ హ్యూర్, నాలాగా మీలాగా ఉండే నన్న కర్లీ ఉన్న వాళ్ళందరికీ సేమ్ ఉంటారని మీరు ఎలా. సో బయటకు వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు, అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్, ఆవిడే కదా అంటారు. అయ్యో నేను ఇలా ఉంటాను, ఆవిడ చూస్తే స్లిమ్ ఉంటారు, ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకు షార్ట్ హెయిర్ బాబు, నేను కాదు నేను ఓన్లీ యాంకర్. ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసి.
నేను యాక్ట్ చేశాను నేను. సూపర్. సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, Yeah, yeah. తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు కానీ నిజంగానే స్వీట్ హార్ట్. Yeah. సూపర్. అండ్ నైనిక గురించి ఏం చెప్తారు? అంటే లైక్ నైనిక మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు, బట్ ఈ 1 year లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ తన మైండ్ సెట్ కానీ తన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది? నైనిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్. అండ్ I don't like people who are judgmental. నాకు judgmental people నచ్చరు. And she's one that person, you tell her anything, she'll first listen, she'll understand, but she'll never judge you. అందుకే నేను బాండ్ అయింది కూడా. I wanted her as my first chief కూడా అందుకే, because there were 2 people, other 2 people. I wanted her only. నన్నే తీసుకోవాలని ఎందుకుండే అంటే because she listens, and that is the most amazing quality in her. అది ఎవరైనా సరే. She loves very easily. She doesn't వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ ఓకే మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్. తర్వాత రియలైజేషన్స్ అవుతాయి. బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈ్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈ్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా? కలవదు, ఎక్కువ కలవను నేను. బికాజ్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో, నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనిక నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతావు గమ్మునుండు అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించ but I can guess it that she's because the energy is నాకు అర్థం. because Nainika's energy usually నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీ's like నాది అన్నట్టు ఉంటది అన్నమాట. వెరీ పొసెసివ్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్. I have few friends like that. నాదంటే నాదే అది. I have like that friends. సో అందుకే నాకు తెలుసు that energy shift I can understand that. Yeah. చూసావా, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఎలా చెప్పింది అని. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇద్దరు దాంట్లో బ్రేకప్స్ జరిగింది. మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుంటారా? ఎలా 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 తిడతారు అసలు? ఎలా అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అంతే అయిపోయింది పిచ్చలైట్ అన్న. ఏంటి తిడతాం కానీ నాట్ టు దట్ ఎక్స్టెంట్. నేను తిడతలే, వేస్ట్ ఫెలో అన్నట్టు అంతే. దట్స్ ఆల్. దానికంటే అంటే అంత టైం వాళ్ళకి వేస్ట్ అని. వి టాక్ అబౌట్ వాట్ అవర్ ఫ్యూచర్ పార్ట్నర్ ఇస్ గోయింగ్ టు లుక్ ఎ లాట్ దెన్ హౌ అవర్ ఎక్స్ ఇస్ దేర్. అదే క్లోజ్ చాప్టర్. తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలని షేర్ చేసుకుంటారు? అన్ని చెప్పు, కొన్ని చెప్పు. ఐ థింక్ సీతు చాలా అంబిషియస్ కాబట్టి చాలా సపోర్టివ్ గా ఉండాలి, ఆంటీని మంచిగా చూసుకోవాలి, అండ్ ఆల్సో సిన్సియర్, లాయల్. ఎందుకంటే తను వెరీ సస్పిషియస్ కూడా. షీ హాజ్ అ లిటిల్ డిటెక్టివ్ ఇన్సైడ్. అంతే. సో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి. అంతే 3 క్వాలిటీస్ అయితే పక్కా. నైనికాస్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటే సేమ్ క్వాలిటీస్. నైనిక డిటెక్టర్ కాదే. నైనిక పెద్ద డిటెక్టర్. గర్ల్స్ కది నాచురల్ గా వస్తది. కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుగుతుంది. that intuition is very strong for us both. And that's how తెలుస్తది. Even Vishnu also has very strong intuition. She ignores her intuition, but she also has very strong intuition. Yeah. అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాలి. అది కృష్ణ ఇస్తాడా? అది వచ్చేస్తుంది జస్ట్ ఏదో జరుగుతుందని. అంటే ఆ హింట్ ఎలా మీరు ఎలా తెలుసుకుంటారో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో? చాలా మంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది మా లెసన్. No, I think every woman knows it. We ignore it.
వి ఇగ్నోర్ ఇట్. Correct. అందరు ఉమెన్స్ కి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది ఫ్రమ్ హియర్ కొన్నిసార్లు ఏదైనా తెలిసగా కూడా ఇగ్నోర్ చేసిస్తారు. అది ఎందుకు చేస్తామో మాకు women are తెలీదు. like that. We are very forgiving. Yes. Women are forgiving. So ఏమైపోతుంది అంటే when you like someone, we always tend to find positives in that person. Men are not like that. So women కొంచెం ఆ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా దట్ ఏదో నెగటివ్ ఉంది అని తెలిసినా కూడా వి బేసికలీ టెన్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ వి టెన్ టు హోల్డ్ ఆన్ టు ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. అది చాలా లాగ్ అయ్యి అది విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు రియలైజేషన్ రాదు అమ్మాయిలకి. అమ్మాయిలకి. అమ్మాయిలకి Especially. డెఫినెట్లీ. కానీ నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంది. లేదు లేదు అంటే మీ పాయింట్ ఆఫ్ You mean third person రావడం కదా ఇద్దరి సెకండ్, మధ్య. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా కూడా persons ఎంటర్ వస్తారు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి. మధ్యలో వచ్చిపోయి ఉంటారు వాళ్ళు ఊరు train లో మొత్తం journey. తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? ట్రైన్ లో జర్నీ లాగా వాళ్ళు వచ్చి ఉంటారు ఆ లైఫ్ లోకి. యా బ్రేకప్స్ యూజువల్లీ హ్యాపెన్. ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియలీ లాంగ్ టైమ్, వెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అది చాలా సీరియస్ అయిపోతుంది. దెన్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ గెటింగ్ సీరియస్, ఇంట్లో తెలిసిపోవడం, దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది. వన్ Correct. పర్సన్ ఎస్పెషల్లీ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ ఎవర్ థింగ్స్ గెట్ సీరియస్, బట్ మెన్ గెట్, ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. దే so they will start detaching. So when families get involved and they were like I was not expecting it to be this serious. అంటే వాళ్ళు చాలా తక్కువ మంది they are like I'm ready to take that responsibility లాగా ఉంటారు. So అలాగా కొన్ని బ్రేకప్స్ అనేవి జరుగుతాయి. జరుగుతాయి. అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ disrespect, రిలేషన్షిప్ లో. disrespect and బ్రేకింగ్ పాయింట్. yeah whatever ఎంత గొడవైనా అవ్వచ్చు కానీ disrespect is Disrespect. something women can't take. అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎనీ ఉమెన్ అయినా ఐ థింక్ disrespect hurts a lot. అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే ఉందో దట్ హర్ట్స్ Correct. మోర్ ఫర్ మీ. ఐ డోంట్ ఐమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా, బట్ యా ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, we tend to give a lot kada, women especially when you start to be in a relationship, we tend to give them a lot of importance that makes them feel like ekkadiki veltaru ani, that is how. And especially there are women who are very practical, but na friends ante emotional, ante emotional, they tend to give a lot in the starting. ఇప్పుడు కూడా చాలా I know na friends అందరూ అంతే, they tend to give a lot and they are the most selfless creatures when they're in a relationship. All my friends, and I think నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను నా ఎనర్జీస్. సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సూపర్. Yeah. సో ఎప్పుడైనా నైనిక ఏడ్చిందా? చాలా సార్లు ఏడ్చిన. బేసికలీ మోర్ దెన్ ఏడవడం, షీ ఓవర్ థింక్స్ దట్ సిచ్యువేషన్ లాట్. ఎలా ఉంటుంది తెలుసా, షీల్ సిట్ లైక్ దిస్ అండ్ షో యు, షీల్ బి లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, ఐమ్ లుకింగ్ ఎట్ యు లైక్ దిస్, జోన్ అవుట్. ఇలా షీల్ బి ఇలా ఊగుతూ ఉంటది. మాట్లాడుతుంటాం, ఏమిందు లాస్ట్ సమ్వేర్ ఇన్ హర్ థాట్స్. ఐమ్ లైక్ ఎక్కడున్నావురా, ఐమ్ లైక్ డోంట్ నో. చాలా ఓవర్ థింక్ చేస్తుంది. సో నైని తను నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ఐఎమ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ యుల్ మీట్. నాకన్నా ఎవరైనా ఏడవగలితే అది తనే. ఫస్ట్ టైం నేను అమ్మో ఇలా కూడా నాకన్నా ఎక్కువగా ఏడుస్తారా ఎవరైనా? దట్ ఇస్ మై వే ఆఫ్ ఏదైనా లెట్టింగ్ అవుట్. ఒక్క సందర్భం, ఏదైనా ఒక్క బిగ్ సందర్భం బాస్ చూసి తన ఆ అవును. సందర్భాలు అడగకూడదు. అంటే తనే కోప్పడితే తనే ఏడుస్తుంది, Yeah. తనే కామ్ అవుతుంది, తనే వచ్చి సారీ చెప్తుంది. See, for me, crying is letting out my emotions. Otherwise, it will pile up and become anger. కరెక్ట్. You should not ever hold anything. And నేను emotional by heart, and if I cried, okay, నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయిపోయింది. ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోతాను అనమాట. దట్ ఈస్ మీ. ఇంకా అది బయట వాళ్ళకి క్రై బేబీ అనిపించినా ఏమనిపించినా ఇట్స్ ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ బోర్న్ లైక్ దట్, ఐ లివ్ లైక్ దట్, ఐ విల్ లివ్ లైక్ దట్. సూపర్. అండ్ మీ ఇద్దరిలో అంటే మంచి క్వాలిటీస్ చెప్పారు, ఒక్కొక్కటే నెగిటివ్ థింగ్స్ చెప్పారు కదా. సో మీరిద్దరు కూర్చునేటప్పుడు ఎవరినైనా సరే బాగా ఇమిటేట్ ఎవరిని ఎక్కువగా చేసుకుంటారు? మీ బిగ్ బాస్ బ్యాచ్ అనుకోవచ్చు, లేకపోతే కామన్ సర్కిల్, చాలా ఫన్ వేలో అందరం చేసుకుంటాం మేము. మమ్మల్ని కూడా చేసుకుంటాం. లైక్ వి ఇమిటేట్ us also. I Us imitate also. Vishnu a lot. విష్ణు గారిని ఎలా ఇమిటేట్ చేస్తారు? ఇంక ఇప్పుడు సడన్ గా రాదు కానీ బట్ I imitate her a lot. ఆత్మశుద్ధి. Today only we are seeing the reel. విష్ణు ఉండి మీకున్న క్వాలిటీ ఏంటో అందరూ షో. She does that. మీకు స్పెషల్ క్వాలిటీ అంటే నేను చాలా ఆలోచించాక నా స్పెషల్ క్వాలిటీ అంటే నేను స్నానం తొందరగా చేస్తాను. అది కూడా ఏంటి తెలుసా, వాటర్ తీసుకొని ఆత్మశుద్ధి దేహశుద్ధి అని అనుకుంటుంది. లైక్ దట్.
సూపర్. అయితే ఫస్ట్ మీకు ఒక చిన్న టాస్క్ పెడతా. ఓకే సో వీ హ్యావ్ సమ్ వేడి వేడి కాఫీ. నో ఇట్స్ ఐస్ ముక్కలు వేసారు కాబట్టి కోల్డ్ కాఫీ అనుకోండి. ఎందుకంటే లేడీస్ని చూడగానే డెలికేట్ మైండ్ కాబట్టి నాది మాట్లాడతాను కానీ ఇవ్వట్లేదని చూస్తున్నారు కదా, తీసుకోండి. అంటే ఈ కాఫీస్కి ఏమైనా పేరు ఉన్నాయా? యా దిస్ ఇస్ ఐస్ లాటే, దట్ ఇస్ ఐస్ వియట్నామీస్. యాక్చువల్లీ మా ఊర్లో చూసుకున్నట్టయితే కాఫీకి ఒకటే పేరు ఉంటుంది, కానీ ఇక్కడ రకరకాల పేరు పెట్టి అమ్మేస్తుండ్రు. హ్యావ్ సమ్ స్ట్రాస్ ఆల్సో. యా బ్రో, cheers. ఇట్స్ నేచురల్ అక్క, నాకు తెలుసు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం ఓపెన్ చేస్తారా? డెలికేట్ ఇట్లాంటి విషయాల్లో ముందుంటాం మనం. ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు నన్నే ఇప్పడంలో. ఇదిగోండి తీసుకోండి ప్లీజ్. ఈ డెలికేట్ హ్యాండ్ కరెంట్ షాక్ ఇస్ కమింగ్. జాగ్రత్త, పోతారేమో షాక్. లేదు రావట్లేదు. అయ్యో, మీరు కూడా డెలికేట్ అయితే. అక్క స్కాచ్ తీసుకో రాయో పరుతీకే నేను ట్రై చేయను. వచ్చేస్తుంది. ఇట్స్ కమ్ కమింగ్ కమింగ్. హెల్ప్ చేయొచ్చు కదా అక్క, కష్టపడుతుంటే చూస్తున్నా. నిజంగానే రావట్లేదు ఇది. ఏం లేదు, థమ్స్అప్ ఊపినప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు. మీరే టిష్యూతో పట్టుకుంటాను జాగ్రత్తగా. మనకు అలవాటే ఇవన్నీ, మనం డైలీ చేసే పని. సో ఇప్పుడు కార్డ్ లో ఉన్నది చూసి ఇద్దరులో ఎవరు అనేది చెప్పాలి. ఓకే, ఆ నెక్స్ట్ తను ఓపెన్ చేస్తారు. ఫస్ట్ నువ్వేరా. Who is most likely to enter the wrong hotel room? రాంగ్ హోటల్ రూమ్. Me. నైనిక. నేనే. For నేను sure. కావాలని కూడా వెళ్తాను నేను. కొన్నిసార్లు మస్తు గాసిప్స్ వస్తాయి అక్క. సో ఇఫ్ ఇన్ కేస్ అలా కావాలని వెళ్తే ఏ హీరో హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఏ రూమ్ లోకి వెళ్తాం? నేను చెప్తా. హీరో కాదు, క్రికెటర్ హార్దిక్ పాండే రూమ్ లోకి వెళ్ళింది 100%. అది చూడ యాక్షన్. నేను బయట కూర్చుంటా, ఇప్పుడు వస్తాడు. I love him. Yeah, she loves Hardik Pandya. Super. Who is most likely to give an honest answer for every question asked? Sita. Wow. Super. Honesty is in my blood. మస్తు ఎక్కువ ఇది. Who is most likely to forget their passwords? అయ్యో నాలానే. నేను మస్తు మర్చిపోతా. అంటే I put 3-4 passwords mix, so మర్చిపోతా. So నా ఆఫీస్ పాస్వర్డ్ ని కంటిన్యూ చేస్తాను అనమాట. సో దిట్ హెస్ 3 words, 4 numbers, 1 hashtag $, సో మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పటికీ మీరు వర్క్ చేస్తున్నారు ఆఫీస్? నో, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫర్ తో పాటు జాబ్ కూడా పోయింది. బిగ్ బాస్ ఆఫర్. సో నో, ప్రస్తుతానికి బేవార్స్. గాలి తిరుగుడు. ఓన్లీ మూవీస్ అండ్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్. అండ్ యా, దట్స్ ఆల్ ప్రస్తుతానికి. ఎంజాయింగ్ దిస్ ఫేస్ ఆల్సో వెరీ వెల్. నువ్వే నెక్స్ట్. Who is most likely to puke after drinking? ఏదైనా ఒక సందర్భం. నా బర్త్డేనే, నా బర్త్డే పార్టీ, ఓన్లీ వన్ హూ ప్యూక్డ్. అవునా? సో నైని ఎలా ఉంటది ఆఫ్టర్ అది ఒక్కటి? We all keep dancing. I think that we vibe very well. We dance a lot. Yeah. Baba. But she puked. She's the first one. ఎలా మాట్లాడుతుంది? మాటలు ఏం లేవు, మేము ఎగురుతాం, పాటలు పెట్టుకుని పాటలు పాడతాం. We talk a lot, but mostly we dance a lot. Yeah. నువ్వేరా? మనం వచ్చాక చుట్టమల్లే రీల్ కూడా ఇప్పుడు లాస్ట్ లో చేపిద్దాం. ఇద్దరితో నైనికతో పక్కన నేను డాన్స్ చేస్తే డిలీట్ చేసేస్తాను ఎడిటింగ్ లో మీరు. నేనేనా? హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు డాన్స్ ఇన్ పబ్లిక్ వైల్ లిస్నింగ్ టు మ్యూజిక్? బోత్ ఆఫ్ us. బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది 100%. అవును, నేనే. Who is most likely to move on the next day after a breakup? No one. It will take lot of time. Necessary. Lot of time. 1 year ఏడవాలి. Moving on is something చాలా టైం తీసుకుంటాను. Because what happens, that we get so much involved, it will take time for us to move on. Correct. అంతే, అది ఎక్కువ అటాచ్ అయిపోతారు అన్నమాట.
problem with attachments. Who's most likely to forget their passport while traveling? Nobody. Nobody. We are very responsible. Yeah, నేనైతే మెడిసిన్స్ అన్ని లైక్ ద మదర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ. ఐ Correct. పుట్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్. Food in the house, cup noodles. If I'm going to other Oh, place yeah. where there is no food, I put cup noodles. I'll put medicines. I'll put earplugs for all my friends. Na friend has problem with her nose. I put her nose drops also in my bag. Oh. Extra. Wow. So nothing. Never. It's not possible for me to forget passport. Who is most likely to hit on a married man or woman? Nobody. Hardik Pandya is married, ra. He is divorced. Still He's is married, ra. No. I think I don't mind if they're divorced. To hit ante if they are making the and if they're a nice person, if they're married and divorced, I don't mind. I like a cricketer but he's not married. Shreyas Iyer. Okay. Yeah. You. I like Surya too. He's married and I love him. So that's I can't say I could not. చాలా సిమిలర్ ఉన్నాయి మీకు నాకు. Serious Oh. hair ఇష్టమా అక్క? I love Surya garu. సూర్య అంటే I love him. నేను కూడా తనలాగే మెడిసిన్స్ అన్ని అలా కొన్ని Maybe కొన్ని curly sim- heads are like that. Yeah. Who's most likely to watch an entire series in one sitting? Both. Both. 6 hours of the day gone. If I like the series, especially that my what is that recently I watched When Life Gives You Tangerines. Oh. I watched it in like 3 days continuously. I completed it. ఏడ్చావా? I cried Every every episode. episode, man. Oh, When Baba, Life Gives You, one of the best series ever made. అలాంటి When Life Gives You ప్రేమ. Tangerines. బా. Basically, I'm not a great fan of Korean series and all, but that series, Crazy. ఏంటి నేమ్ ఏం చెప్పారు? When Life Gives You Tangerines. Who is most likely to complain about every small thing in their life? Thank you. నేనే. అక్కడ ఏం ఉండదు. కానీ complain చేస్తా. నువ్వే. Who's most likely to smash their phone in anger? Me. Not me. చేసిన. Never. I will not break anything. Who is Nice. most likely to make the first move while approaching someone in the club? Never. I think it should come from the opposite way. అంతే. A man should make a move, according to me. Yeah. But if I am like very high or something, నా ఫ్రెండ్స్ డేర్ అలా ఇస్తే ఐ డోంట్ మైండ్ గోయింగ్ అండ్ సేయింగ్ హాయ్ మై ఫ్రెండ్స్ గేవ్ ఎ డేర్ బట్ ఐమ్ సారీ. బట్ నేను ఇంకా దాని తర్వాత రోజు గోస్ట్. ఓన్లీ ఆ మూమెంట్ వరకే Red flag. రెడ్ ఫ్లాగ్. No, I can't. Strangers తోటి I can't really bond well unless I know them very well. So చాలా రేర్ కేసెస్. అందుకే నాకు చాలా తక్కువ దొరుకుతారు అబ్బాయిల నా లైఫ్. Because I can't bond with a stranger well. అలానే ఉండాలిరా. ఏజ్ అయిపోయింది guys నాకు. ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది guys నాకు. Okay. Who's most likely to forget someone's birthday? నువ్వు. నేను. అంటే if they're not that important in my life, అంతే. if they are important, the day they had constipation also I'll remember. Who's most likely to dance crazily the whole night without having a sip of drink? Ah, Yeah. Oh, she can dance. Who's most likely to skip bathing for a week? No, No one. nobody. I have to bath 2 Yes. times a day sometimes. At least alternatively. Alternate. No, every day. ఫీవర్ ఉంటే నాకు నిద్ర రాదు అసలు. I can't sleep. ఫీవర్ ఉంటే కూడా Yeah, I can't sleep. అయ్యో రామ్. Unless I'm admitted in hospital. When the doctor says you can't go and bath in the hospital, otherwise, though, I will do every day. Even if I have fever, I'll feel better after taking a That, bath on fever also. Yeah. Who's most likely to fall in love with every person they date? తెలుసు, నేను అందుకే ఇక్కడ చూస్తున్నా. Nainika. అవునా? అంటే ఐ విల్ డేట్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు లవ్ అక్క. ఊరికే ఎందుకు టైం పాస్ చేస్తారు Yeah. అది. Okay. Who's most likely to have a corny Tinder profile? వాట్ డస్ దట్ మీన్? Corny Tinder profile. అసలు మనం టిండర్ లో ఎందుకు అసలు first of all, చూస్తున్నారా మమ్మల్ని? There is no Why Tinder, no We Bumble. don't need Tinder. I'm trying to be. I think we can be on Raya, baby. What is Raya? Raya is the celebrity dating app. We were supposed to have an No, approval I don't for want that. dating. నాకు మస్తు. Yeah, even I'm not really a fan of dating app. I was on a dating app, but అంతగా ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఎవరు కనెక్ట్ అవ్వలేదు? అయ్యయ్యో. అట్లా అందరూ I'm so scared. I mean, I need proper communication and all that. మీటింగ్. And I కలవకుండా చూడకుండా, I mean, it's very hard to talk to someone also. And then lost అయిపోతుంది నా ఇంట్రెస్ట్ మధ్యలో.
ఒక బాయ్ లో అంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అంటే నాట్ ఏ క్యారెక్టర్ క్వాలిటీ, ఐస్, స్మైల్, హెయిర్, హైట్, సో ఏ కైండ్ ఆఫ్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టం, ఎలా ఉండాలి? టాలర్ దెన్ మీ, దట్ ఈస్ ఆల్ ఐ సీ ఫర్. అంటే మేబీ ఐ థింక్ మోర్ దెన్ ఫిజికల్ అపియరెన్స్ ఫర్ మీ ఇట్స్ ఇంటెలెక్చువల్. నాకంటే స్మార్ట్ ఉండాలి, లేకపోతే నేను I like people who are smarter than me, guys especially, because I feel I'm very intelligent, so that man should have at least 5% more intelligence than me. అప్పుడు నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతాను వాళ్ళకి. అండ్ యా ఐ థింక్ నాకు ఫిజికల్ అపియరెన్స్ డజంట్ మ్యాటర్, దట్ ఈస్ ఎ యాడ్ ఆన్, బట్ ఐ నో వాట్ ఐ వాంట్. సూపర్. నీకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎలా ఉండాలి అబ్బాయి, హెయిర్ ఎలా ఉండాలి, ఫిజిక్ ఎలా ఉండాలి? హార్దిక్ పాండ్యా ఎలా ఉండాలి? Obviously taller than me. Of course, I think taller than us is the only Taller, thing. Maybe not tall, 6 feet and all. అంబిషియస్ ఉండాలి చాలా. అంటే ఒక ప్యాషన్, ఒక నేను ఇది చేయగలుగుతాను లైఫ్ లో, ఇది చెయ్యాలి నేను లైఫ్ లో, అలా ఆ ఒక తనకి Self-made man. కాన్షియస్ ఉండాలి దట్ ఓకే దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇట్లా నేను నా లైఫ్ ని రన్ చేస్తాను, ఆ మాత్రం కెరియర్ గోల్ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు మా డీజు తిల్లు వస్తాడు, ట్రూత్ డేర్ గేమ్ ఆడతాడంట మీతోని, కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా వాడు పెట్టాడు. ఇక్కడ మీకు కప్స్ ఉన్నాయి, అవును, ఓకే, ఆ బాల్ కనుక అందులో వేస్తే మీరు అనుకున్న ఆప్షన్, ఓకే, ఇన్ కేస్ లేదు అంటే వాడు చెప్పింది చేయాలి ఆ డేర్ లో. రెడీయా మరి? రెడీ, డన్. రారా డీజే తిల్లు. సో ఇప్పుడు మా డీజే తిల్లు వచ్చాడు, డెలికేటెడ్. ఆల్రెడీ ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు పరిచయం అయిపోయాం కాబట్టి ఇంకా ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటాను. ఇప్పుడు మన సరదాగా ఏంటంటే ఇప్పుడు నిజాలు అండ్ అలానే ధైర్యాలు అనే గేమ్ ఆడతాం. అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, తెలుగు వచ్చి కదా, ఇందాక నుంచి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది, నాకు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి. తెలుగే మాట్లాడంగా అంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడేస్తున్నారు కదా. గేమ్ చెప్పారా? ఓకే, చెప్పాను కదా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ కప్ ఏదైతే ఉందో ఇది మీకోసం అనమాట స్పెషల్లీ, అండ్ ఈ బ్లూది వచ్చేసి మీకు. థ్యాంక్ యూ. మీరు ఉన్న పొజిషన్ లోనే కూర్చొని ఇక్కడ కప్పులు కనిపిస్తున్నాయి కదా, ఈ కప్ లోని ఒక బాల్, రెండో బాల్, మూడో బాల్ వేయాలి. అంటే వేసే బాల్స్ కి మధ్య మధ్య ఎక్కడి నుంచి వేయాలి అది చెప్పు. అక్కడ ఉన్న పొజిషన్ నుంచి అక్క ఇలా వేయాలి కదా, ఇలా వేయాలి. అప్పుడే వేసేకండి, అందులో నన్ను కొట్టకండి అసలు, అది వేరే. ఇన్ కేస్ మీరు కప్ లో బాల్ వేసేసినట్టయితే నా దగ్గర ఉన్నాయి కదా ఈ ట్రూత్ ఆర్ డేర్ కార్డ్స్, ఈ కార్డ్ మీకే వస్తుంది, మీకు నచ్చింది మీరు చేయొచ్చు. ఇన్ కేస్ అందులో పడలేదు అంటే నేను ఇస్తాను అనమాట, అది ట్రూత్ అవ్వచ్చు, డేర్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? పాపం ఇందాక నుంచి అన్నిట్లో ఫస్ట్ లో అందరూ చూస్తున్నారు. ఓకే, వావ్, వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీగా వేసారు బాల్ కాబట్టి. ఇప్పుడు మంచి డేర్ అయితే ఇస్తాను మీకు. ఏంటంటే ఇప్పుడు మీ వాలెట్ ఆర్ పర్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని కంటెంట్స్ ఉంటాయి, లిప్స్టిక్స్, ఐ లైనర్స్, ఐ బామ్స్, లిప్ బామ్స్, ఇట్లాంటి. ఐ బామ్స్ తెలీదా? రీసెంట్ గానే కొత్త ప్రోడక్ట్ కవర్ చేశాడు. సో అవి ఏంటి ఉన్నాయి అనేది మాకు కొంచెం చూపించినట్టయితే ఇట్స్ యువర్ డేర్ అన్నమాట. అంటే ఎన్ని ఐటమ్స్ చూపించాలి? అది మీ ఇష్టం. టోటల్ అందులో అన్ని పర్ఫ్యూమ్. ఎవ్రీ వీక్ ఒక కొత్త పర్ఫ్యూమ్ కావాలి. షీ లైక్స్ పర్ఫ్యూమ్. పవర్ బ్యాంక్. నాకు అర్థం కాలేదు, వారానికి ఒక బాటిల్ ఆగొట్టేస్తారు అనమాట. అబ్బా అంత లేదు. కలెక్షన్. ఓకే, మాస్క్, గుర్తుపట్టకుండా సన్ గ్లాసెస్, రెండు ఒకలా ఉంటాయి. ఓ గాడ్ దేవుడా, ఏంట్రా ఒకటి నాకు. ఐ యామ్ వెరీ క్లమ్. అదే సేమ్ కాదు, ఇది పోయిందని ఇది ఆర్డర్ చేశాను నేను, కానీ రెండు దొరికినాయి. చాలా అందంగా ఉన్న హెడ్ ఫోన్, అది ఇది హెడ్ ఫోన్ రా, ఇది చార్జర్, అది కొంచెం నా కళ్ళకి మ్యాచ్ అవ్వాలని చెప్పి అట్లా తెచ్చింది అన్నమాట. దెన్ కాస్మెటిక్స్ అవన్నీ ఇవి. వెయిట్, మీకు గుర్తుందా మనం మన బ్యాగ్ చేసాము? హ్యాండ్ క్రీమ్, జుట్టు కూడా పెట్టుకుంది కదా హ్యాండ్ క్రీమ్. జింజు బన్ని జుట్టు రా నాది. ఇది లిప్స్టిక్, బిగ్ బాస్ లిప్స్టిక్, దాని మీద స్టిక్కర్ వేస్తారు. ఐబ్రో పెన్సిల్, హైలైటర్, లిప్స్టిక్, ఐబ్రో కారా, లిప్స్టిక్, ఐబ్రో కారానా? ఐబ్రో కారా ఇంకా చాలా ఉన్నాయి. బాడీ లోషన్, మస్కారా, దిస్ ఇస్ ఫర్ మస్కారా, లిప్ బామ్, దీని లిప్ లైనర్, బ్రష్, లిప్స్టిక్, లిప్ బామ్, బ్రష్, ఐలాష్ కలర్, నెక్లెస్, హ్యాపీడెంట్, ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్, ఇది మీరు టైం వేసి పెట్టుకోండి ప్లీజ్, బోర్ అవుతారు జనాలు. లిప్ బామ్, లిప్స్టిక్, అడాప్టర్, ఇది యు నో దట్ ఫర్ దిస్
అరే ఇది చూసి బాగుంటుందిరా. మరి ఇప్పుడే టింట్ కాజల్, ఇంకా చాలా బ్లష్, లిప్స్టిక్, లిప్ బామ్, పర్ఫ్యూమ్, లిప్స్టిక్. లోపల ఏదో దొరికింది, అది కాదు. లిప్స్టిక్, ఐలైనర్. చూపి నాకు చూపి. ఏం లేదురా, అంతే. వెరీ బ్యాడ్. క్లచర్, ఇంకా గర్ల్ యూస్ థింగ్స్, అంతే. నా ఫోటో ఒకటి. అరే మూసుకోవట్లేదురా ఇప్పుడు ఎట్లా? నిన్ను ఎవరు తీయమన్నాడు? అది బాగుంది, వాడదామని తీసాను రా. ఇది చూడు సంత, అసలు ఎంత క్లమ్జీ ఉన్నాం. కానీ లిప్ బామ్ చాలా బాగుంది. సో ఏ బ్రాండ్ రాది? 7-Eleven ఫ్రమ్ బ్యాంకాక్. 7-Eleven కాదు నా, మెల్టెడ్ ఎట్ అంట, బట్ అది కాదు ఇది. ఏమో మరి. లిప్స్టిక్ లో అన్ని షేడ్స్. పోనీ మేకప్ ఉందంటే అందులో ఏం లేదు, ఓన్లీ కాజల్, ఐలైనర్, లిప్స్టిక్ షేడ్స్ అండ్ లిప్ బామ్ షేడ్స్. బిగ్ బాస్ నుంచి ఇదే కాజల్. స్కిన్నింగ్ కాబట్టి ఓన్లీ లిప్స్టిక్ అండ్ కాజల్. నైస్ కాజల్ ఫ్రమ్ రెనే. యా. సో ఇప్పుడు నైని గారు బ్యాగ్ ఇప్పిన తర్వాత మనకేంటంటే ఒక కిరాణా షాపే బయటపడింది. సేల్ పెడదాం. నిజంగా హ్యాండ్ బ్యాగ్ లో అన్ని ఉంటాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. వెరీ హెవీ వస్తున్నా హ్యాండ్ బ్యాగ్. సూపర్. మీరు ఎక్స్పెక్ట్ చేశారని? అంటే అమ్మాయిల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓ స్త్రీ హే, ఓ కుచ్ భీ కర్ సక్తి. మీరు నేను చాలా దూరం ఉన్నాను గైస్, కొంచెం ముందుకు వస్తాను. అట్లా కుదరదు, మరి వెనక నుంచి మీరు ఎట్లాంటి పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ నుంచి. ఓకే. కప్పులో ఏమన్నా కప్పు పడేసింది రాకంగా. డిస్ట్రాయ్ మనం. డిస్ట్రాక్షన్ కోసం. మీకు వచ్చేసి ట్రూత్ ఇస్తారు సింపుల్ గా. మీకు వచ్చిన గిఫ్ట్స్ లో వర్స్ట్ గిఫ్ట్ ఏంటి అనేది చెప్పాలి. వర్స్ట్ గిఫ్టా? అంటే కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు కదా. అట్లా మీకు వచ్చిన వాటిలో మీకు నచ్చినది ఏదైనా ఉంటే. ఆఫీస్ లో జాబ్ చేస్తున్నప్పుడు అనుకుంటా సీక్రెట్స్ అంట ఆడతాం కదా. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్. సీక్రెట్స్ అంటే ఒక వరకు అంకుల్కి వచ్చింది. అందరికీ నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ఐ వాజ్ ఆర్గనైజింగ్ సీక్రెట్స్ అంట. అందరికి క్రేజీ గిఫ్ట్స్ ఇది అది అందరికి నేను సజెషన్ చేసిన. నో వన్ ఆస్క్డ్ మీ. ఆయన ఎవరిని అడగలేదో ఏమో మరి. నేను హెయిర్ డ్రైయర్స్ ఎవరికి ఏం యూస్ఫుల్ అలా టిప్స్ ఇచ్చి మరి కొనిపించాను అనమాట. నేను ఆర్గనైజ్ చేశాను సీక్రెట్స్ అంట. నాకేం వచ్చింది? సిల్వర్ కాయిన్ వచ్చింది. ఏం చేసుకోవాలి దాన్ని? ఏమనలేక పాపం ఆయన్ని అంకుల్ని థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. లైక్ ఏం చేయాలి? సిల్వర్ కాయిన్ మా మమ్మీకి ఇచ్చా అంతే. దట్ ఈస్ ద వర్స్ట్ కాదు, బట్ సంథింగ్ విచ్ వాస్ నాట్ యూస్ఫుల్. yes absolutely. పడకూడదు అది పడుతుందని నా ఎక్స్పెక్టేషన్ కూడా నాకు లేదు. డేర్ చేద్దామా ట్రూత్ చేద్దామా? ఈ ఒక్కసారి ఆప్షన్ మీకు ఇచ్చేస్తున్నా. ట్రూత్. ఓకే బతికారు. ఆ గేమే నేను ఆడిన చాలా దారుణమైన గేమ్స్ వస్తుంది దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా రూమర్స్ గట్రా స్ప్రెడ్ అవుతుంటే. సో అట్లా మీరు ఎప్పుడైనా కూల్ గా కనిపించడానికి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేశారా? అస్సలు లేదు. ఇలా సింపుల్ ఆన్సర్ ఇస్తే మేము ఒప్పుకోం. నేనే అది చూస్తూ ఉంటాను, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. రూమర్ స్ప్రెడ్ అవుతే ఎట్లా ఉంటుందో. సో అది సో మనకి ఉపయోగపడదని చెప్పేసి ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే అయిపోయి మీరు ఇచ్చి పడేసింది. I'm distraction force. Anything is fine. Dare or truth? Anything is okay. ఏదైనా పర్లేదా? కన్ఫర్మ్ పక్కా? మళ్ళీ చెప్పినాక మీరు నో అనుకోరు. 1000% ఓకే. డేర్. డన్. కావాలని ఉన్నా కదా, ఏ వచ్చినా డేర్ చెప్తున్నా. సో ఇప్పుడు ర్యాండమ్ గా మీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో అబ్బాయికి ఎవరికైనా మెసేజ్ చేసి వాళ్ళ మీద హ్యూజ్ క్రష్ ఉన్నట్టు చెప్పాలి మీరు. నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్స్ లేరు. అయ్యి సరిపోయింది. అంతే, గేమ్ ఓవర్. అంటే స్కూల్ కాకపోయినా ఎవరైనా బెటర్ ట్రూత్ అడగండి. No, Big Boss నుంచి ఎవరికైనా. I'll have crush on them. Yeah. Who's this dude? No. సో ఓకే, ఎవరికి పెట్టాలో చెప్పు, వాళ్ళకి ఇప్పుడు పెట్టాలి. యాక్చువల్లీ ఈ ఆప్షన్ నాకెందుకు రాలేదని చెప్పి నేను సిగ్గుపడుతున్నా. నాకు బెనిఫిట్ ఆప్షన్ కాదు, థాట్. అదే థాట్. ఇట్స్ ఓకే. నా దగ్గర ఉన్న గాసిప్స్ ఎవరి దగ్గర దగ్గర బ్రెయిన్ పని చేయట్లేదా? జుట్టులో ఉండిపోయిందా బ్రెయిన్? నైని ఇప్పుడు నువ్వే ఇవ్వాలి టాస్క్. Won't at all think about it. I'll kill you. మనీని పెట్టు. He will flirt back and like, what is happening? No. Money and her keep fighting like Tom and Jerry. అమ్మో. సో మనీ గారు కాకుండా ఇంకెవరైనా అసలు ఎవరు వద్దు. నో వడే ఐఎమ్ కాలింగ్. దిస్ ఇస్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. నో. యా ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఏరా. సో పెడితే ఎవరికి పెట్టొచ్చు చెప్పకూడదు. చెప్పు, ఏముంది? ఐఎమ్ నాట్ కాలింగ్ దెమ్, జస్ట్ టెల్ ద నేమ్. నేను చెప్పడం బాగోదు.
మంచిగా ఉంది, కాంట్రవర్సీ లేకుండా ఇంటర్వ్యూ చేసేద్దాం. ఎందుకు మాకు ఇవన్నీ? I know who she is intended to. ఐ థింక్ You guess. కృష్ణుడు Guess. పృథ్వీ గారు The స్టార్టింగ్ audience will get to know. నిఖిల్ మాలిక్. నేనై ఉంటాను. నిఖిల్ బ్రోనా? ఓకే. అండర్స్టూడ్ రా చిచ్చులు పెట్టి అన్నా ఐ వెరీ సారీ అన్నా. వీఆర్ సారీ నిఖిల్, ఐ నాట్ కాలింగ్ యూ. సో బ్రో కాబట్టి తను Yeah, she తనకి ఫేవర్ గా ఉన్న పర్సన్ ని పిక్ చేశారు ఆవిడ. ఇద్దరు కొంచెం సిమిలర్ గా ఉంటారు అని. I play a similar role as sister in her life, and Ah. he plays a similar role as brother in her life. సో So అలా ఓకే. she wants to be that Cupid. She was tried to be that Cupid in the house, but did not didn't work work out. out. నేను ఎలిమినేట్ అయిపోయా కాబట్టి ఇంకా కొన్ని నేను నెక్స్ట్ వీకే వచ్చాను. ఏముంది అక్కడ? నేను 5th వీక్, నేను 6th వీకే. అంతే అది. ఓకే నా సూపర్ అన్న, సూపర్ ఆ బిట్. చాలా బాగా వేశారు. ఇలా టార్గెట్స్ వేయడం నేర్చుకోవాలన్నమాట మనందరం కూడా. పెద్ద డేర్ కాదులేండి, చిన్న డేరే. ఇప్పుడు మీ బ్యాగ్ లో పర్ఫ్యూమ్ ఉంది కదా, ఆ పర్ఫ్యూమ్ అనే కాదు, ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ ని దాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి. అంటే దాని స్మెల్ ని, దాన్ని ఆస్వాదించడానికి ఏదైనా అయ్యొచ్చు. వాట్ పర్ఫ్యూమ్ ఇస్ దట్? డు యు నో? మై ఫేవరెట్ ఇస్ అర్మానీలో సి అని ఒకటి ఉంటది. దానికి ఎట్లా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇలా చేయాలి అంటే రూమ్ లో రాగానే ఓకే వచ్చేసింది అని అర్థమైపోతుంది. ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ బాసీ స్మెల్ అన్నమాట. అండ్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే తను మీకు ఒక డేర్ ఇస్తారు, మీరు తనకు ఒక డేర్ ఇవ్వాలి. ఇది పడ్డా పడకపోయినా. ఎస్. ఎలాగో పడదని ఇస్తారు కదా. పడింది. డేర్ ఇవ్వాలా నీకు? ట్రూత్ అడుగుతారా? నేను ట్రూత్ అడుగుతాం. డేర్ ఇస్ వెరీ హార్డ్. ట్రూత్ రా నేనిక. ప్రపంచం వరల్డ్ వాంట్స్ టు నో రా. ఓకే చెప్పరా. సేమ్ క్వశ్చన్ నన్ను కూడా అడుగుతుంది 100%. What is the use? How do you know the answer? A lot of things would have happened from the time we You talked. did not tell me. Of course you have to ask now. We're asking now. అడుగు. Okay. నైనిక అరే ఏంట్రా అడగకుండా రాతా. ఆగ్రా నైనిక, what's your relationship status? Are you single or committed or a situationship or benchship? You gents have lot of ships now. Bench. What is this benching? Friends with bench. There are no ships or Single boats ship? or trains. Lies she's telling. But I'm not single though. అంతేనా? దొరికింది ఆన్సర్ ఆన్సర్ అయిపోయింది. చాలు. అరే ఏం చెప్పారా? ఏ షిప్ లేదు కానీ సింగిల్ అయితే కాదని నేను చెప్పింది. సింగిల్ కాదంట అదే చెప్తాను. ఓ ఏ షిప్ అయితే లేదు, బట్ సింగిల్ అయితే కాదు. కమిటెడ్ కూడా కాదు. చెప్పకరా. Of course you should be talking to someone. Yeah, I am And talking may to get somebody. committed. It's quite possible. Yeah. అంటే ఇప్పుడు చేసుకుంటే డైరెక్ట్ గా 2-3 years లో పెళ్లి చేసుకుంటారు. 2-3 years. నేను 2-3 months. Why not, dude? I'm old. What do you think? Do I look like that? You are young, I'm old. అది అందుకే నేను 2-3 years అన్నాను. నైని ఇక్కడ డేర్ తనకి Dare కాదు, truth. Truth or dare? I'm not talking dares. I'm not doing dare. Truth as truth. That's the same emotional answer. Okay. Okay. ఏం డేర్ ఏమి ఇస్తుంది దాన్ని బట్టి. దేర్ ఏం లేదు. డేర్ ఇప్పుడు ఏం I'll చేయలేదు. tell you this, ask you the same question. My relationship status. Yes. సింగిల్. తర్వాత బట్ లేదేం లేదు, అంత కృష్ణుడి లీల. కృష్ణుడు. సో హౌ ఇస్ దట్ లీలా వర్కింగ్ అవుట్ ఫర్ యూ? It's working out well. I think I can sense something happening soon. But I'm single currently. ఓకే సేమ్ నేను అదే చెప్తాను. But I don't have But I any would- man or something in my life. But I sense some positive energy around me that something would go nice soon. అంత So- కృష్ణుడి మహిమ. అంత కృష్ణలీల. ప్రెసెంట్ అయితే ప్రాసెస్ లో ఉంది. ఏదైనా అదే. But there is no man also I'm talking to. But I think it will happen soon. I may like someone soon అన్న feeling లో ఉన్నాను నేను. చాలా ఇయర్స్ తర్వాత. చాలా ఇయర్స్ తర్వాత. సూపర్. ఒకసారి డీజే తిల్లుని పంపించేసి Yes. 1 minute మాట్లాడదాం. Thank you. థ్యాంక్స్ రా. సో మరి చాలా పకడ్బందీగా అవకాశం గేమ్ ఆడిపించినందుకు థ్యాంక్ యూ మైక్. మీరు ఒక బాల్ కూడా సరిగ్గా వేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే మీరే ఒక బాల్ చూద్దాం. అదే నాకు సింపుల్ బాల్ పొరవైనా నిలబెట్టరా. అది వేస్తే ఒప్పుకుంటాం. మీరు crazy అని. we will ask you question. We'll ask you a Aha. question. Yeah, we. ఆఫర్ కూడా ఉందా నాకు?
ఇలాంటివి చాలా వేసేస్తాం మనం. Very, come on. దాంట్లో వేరా లైట్ కొనుక్కొస్తుంది నాకు. క్వశ్చన్ ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఎందుకంటే మనం డీజే టిల్లు, మనం Please దేనికి వెళ్ళిపోరా. భయపడదు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. ఓకే, రెండు చూపులు చలో, చేతిలో చేతులు పెట్టుకోండి, పెట్టుకోరా. నేను పక్క సెట్ లో ఉంటా. సో ఫైనల్లీ అంటే లైక్ ఫ్రెండ్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలా రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఈ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ అసలు ఎలా ఉండాలి? I think friendship is the core of anything. Even you know, we say mana partners to we should be friends. So friendship is the base. Even parents when we say this generation parents first friends to the kids. So friendship is the core. Endukante there is no filters. You don't have to hide anything. And I think in this world which is very chaotic, I think friendship is supposed to be peace. Friendship is supposed to be crazy. Friendship is supposed to be fun. Friendship is everything. నువ్వు ఎలా ఉన్నావో అలానే నచ్చాలి వాళ్ళకి. దే షుడ్ నాట్ బి లైక్ ఇది చేంజ్ చేసుకో. మనల్ని చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎలా ఉన్నా ఎక్సెప్ట్ చేసుకోవాలి. సో నేను అదే చెప్తాను, నేను మర్డర్ చేసినా రేపు మీరు నన్ను ఎక్సెప్ట్ చేయాలి. 100%. I think our friends are like that. I mean, ఏమైనా జరిగిన లైఫ్ లో ఎనీ సిచ్యువేషన్ ఐ థింక్ దే ఆర్ ద వన్స్ హూ కమ్ ఫస్ట్. అండ్ మనం ఇంట్లో చెప్పుకోలేం, దేర్ ఆర్ చూజన్ ఫ్యామిలీ. తప్పు చేసినా సరే ఆబ్వియస్లీ చాలా తప్పులు చేస్తాం, హూ డజంట్ మేక్, కానీ అది కూడా ఎక్సెప్ట్ చేసి ఎలా దీని నుంచి బయటికి పడాలో చెప్పి, బట్ దే షుడ్ బి దేర్ ఆల్వేస్. నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోవాలి, కాంట్రాక్ట్ సైన్ చేసావు, నువ్వు ఇన్విజిబుల్ కాంట్రాక్ట్, బట్ యూ హ్యావ్ టు స్టిక్ టు మీ నో మ్యాటర్ వాట్. But please guys, toxic friendships are bad. So please don't be any toxic friendships. Oh my god, I see a lot of toxic friendships. I do. I mean, there was time when I did not know people. అసలు నాకు ఒకప్పుడు people లో టాక్సిక్ అనే ట్రెండ్ ఉంటుందని కూడా తెలియదు. Till the time you know, recent years వరకు కూడా. So when I got to know, there were a lot of toxic friends around me by then. People who are using me for a lot of things. So please be aware, and there are good and bad. But good friendships are the best. Please avoid bad సూపర్. అండ్ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ కెరియర్స్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? Going good. I think we doing what we were doing before Big nothing Boss. really changed, Nothing changed. Nothing. Any drastical change ఏమీ లేదు. Other than people liking my personal character, which is why I went, one of the reasons. And అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. I think it doesn't matter end of the day. But yes, the purpose was to, you know, reach larger audience, and we fulfilled that purpose. Family and all. My parents are proud of ప్రేమ. ఇప్పుడు too much of love we are getting. We connected to, you know, ఒక remote village కి మొన్న we were going on a drive and they were, మీరు బిగ్ బాస్ లో ఉన్నారు కదా అని చెప్పి, స్మాల్ షాప్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి. సో ఆ లెవెల్ రీచ్ అయితే I never had. So that is a very beautiful thing. I think it gives that exposure to us. How we utilize another, again, it depends. Correct. Important. Very important. And I think it's not something we'll figure out easily. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఖచ్చితంగా మన చిన్నప్పటి నుండి కూడా మనం చేసేది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాబట్టి ఇద్దరికి రియల్ ఫ్రెండ్స్ అని సేమ్ ఈక్వాలిటీగా మేము ఇది చేసాము. సో కానీ వన్ థింగ్ ఏంటి అంటే, తన కోసం తనకి ఇష్టమైన వైబుంది పిల్ల వైబుంది ఒక ఫ్యూ స్టెప్స్ తో తనని ఇంప్రెస్ చేస్తూ తనని హ్యాపీగా ఫీల్ ఎవరు అక్కర్లేదు, నా గోతి నేనే తవ్వుకొని అందులో దూరి దాని మీద మట్టి కూడా నేనే. ఓకే, సో come on, happy friendship day, cute. ఫస్ట్ చేసిస్తా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Happy friendship day, cutes. ఇంత దూరం కూర్చొని తెలుసా మనం. Happy friendship day. నేను ఎన్ని ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ కట్టుకున్నాం అందరం ఫ్రెండ్స్. స్వీటర్ నువ్వు. Wow, I was actually waiting for a black thread. Maybe nazar ka tika. Yeah. Wait. Thank you. Oh, lot of nazar I got. Yes. సో మీరేం ప్రామిస్ చేస్తారు తనకి? That I'm always there for you, as sister, as friend, as mother, whatever you feel like. So never think you're alone. If you feel alone, just call me. I'm one call away. మనం ఉండేది కూడా పక్కనే. You can come any time. Yes. And eat all the food I make. సీరియస్లీ నేను ఒక పిక్ చూసాను ఫుడ్ తినిపించేది. Yeah, we do. I first రాగానే I got food for her only. వాళ్ళ ఫుడ్ తీసుకొని వెళ్ళా. God bless you with nice partner. దొరుకుతండి. దొరక తొందరగా. సూపర్.
అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. So, ఫ్రెండ్షిప్ డే టు యు టు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు కెరియర్స్ ఎక్సలెంట్ గా వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ నుంచి తరపు నుంచి కూడా ఇద్దరిని విష్ చేస్తున్నాను. అండ్ ఇద్దరిని కోరుకుంటున్నాను ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఓన్ హౌసెస్ తీసుకొని అండ్ అలానే గుడ్ లైఫ్ పార్ట్నర్స్ తో మళ్ళీ మనం కపుల్స్ గా అదే నేను తెచ్చుకోను. ఎందుకు? నేను ఈసారి ఫిక్స్ అయ్యా, నేను ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నేను ఎవ్వరికి చూపించను. చూపించక లాస్ట్ టైం చూపిస్తే అమ్మో ఎప్పుడు దాకా పెంట చేస్తున్నారు. సో మంచి పొజిషన్స్ కి అంటే ఇప్పుడున్న పొజిషన్స్ కి ఇంకా డబుల్ త్రిబుల్ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జెన్యూన్ గా సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.